కావలి పట్టణంలోని కేసీఏ క్రీడా ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జిల్లా కేంద్రంలో జరగనుంది. అందులో కావలి క్రికెట్ టీం పాల్గొననుంది. టీం కెప్టెన్ గుర్రంకొండ సర్దార్ టీషర్టులు, టోపీలు అందజేశారు. వాటిని కావలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు చక్రపాణి అందజేశారు. అదేవిధంగా కావలి క్రికెట్ అసోసియేషన్ క్రీడా ప్రాంగణానికి 10,000 రూపాయలు సర్దార్ అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు చక్రపాణి మాట్లాడుతూ టోర్నమెంట్లో పాల్గొనే టీం విజయంతో రావాలని కోరారు. అదేవిధంగా కేఈసీ క్రీడా ప్రాంగణానికి 10,000 రూపాయలు గుర్రంకొండ సర్దార్ అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీం వైస్ కెప్టెన్ గుంజి నరీష్, బార్ అసోసియేషన్ సభ్యులు ఋషి, సునీల్ కుమార్, శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, ఎలిషాబాబు, సూర్య, కేఈసీ నిర్వాహకులు సిద్ధు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మా కావలి బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ వారియర్స్ అందరూ వస్తే గ్రూప్ ఫోటో తీసుకుందాం. కేబిఏ వారియర్స్ అందరూ రావాలి. మా కావలి బార్ అసోసియేషన్ చరిత్రలోనే ఈ సంవత్సరం మా యువ న్యాయవాదులందరూ ఉత్సాహంగా ఈ స్పోర్ట్స్ మీద ఉండే వాళ్ళ ఆసక్తితో ఒక 2 టీములుగా తయారు చేసుకొని ఉన్న 3 రోజుల క్రితం జెర్సీ ర్యాంకింగ్ విజయ ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా రెండవ బార్ అసోసియేషన్ తరఫున ఆడే యువ న్యాయవాదులందరూ కూడా రెండవ గ్రూప్ ఉన్న ఇవాళ ఈ జెర్సీ రాజ్యం పట్టుకున్నారు. చాలా సంతోషం. ఇవన్నీ కాకుండా ఇక్కడ స్పోర్ట్స్ ఆడే పిల్లలు కోచ్ రాజశేఖర్ గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి కేసీసీ అని దీన్ని స్థాపించి దీన్ని ఈ విధంగా డెవలప్ చేయడం నిజంగా కావాలికి గర్వకారణం. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఈ సందర్భంగా మా కావలి బార్ అసోసియేషన్ తరఫున యువ న్యాయవాది సర్దార్ని పిలుస్తున్నాను. సర్దారు మా బార్ అసోసియేషన్ తరఫున ఇక్కడ లైట్లను డొనేట్ చేస్తడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా ఈ పోరాట యోధులందరికీ కూడా జెర్సీలు, కిట్లు అన్నీ కూడా తను స్పాన్సర్ చేశాడని తెలుస్తుంది. వారికి కావలి బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.